బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాశమైలారం సిగాచిలో జరిగిన ప్రమాదంలో మిస్ అయిన వారి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. శిథిలాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్న క్రమంలో మరో మృతదేహం లభించింది. దీంతో వెంటనే డెడ్ బాడీని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 10 మంది మృతదేహాల కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు సహాయక సిబ్బంది. పాశమైలారంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మొత్తం 11 మంది ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తోంది. దాంట్లో ఒక మృతదేహం అయితే లభ్యమైంది. సో మృతదేహం ఎవరిది ఏంటి అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. మా ప్రతినిధి శ్రవణ్ అక్కడ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా కొనసాగుతుంది? ఆ దొరికినటువంటి మృతదేహం ఏ స్థితిలో ఉంది? అది ఎవరిదిగా చెబుతున్నారు? సో అది ఆ మృతదేహం గుర్తింపు కోసం ఎక్కడికి తరలించారు? పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి 2 రోజులు గడుస్తుంది. సో మంత్రులు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మంత్రులు వచ్చి వెళ్ళిన తర్వాత దాదాపుగా గంట సేపటికి ఒక మృతదేహం లభించింది. ఆ మృతదేహానికి సంబంధించినటువంటి కొన్ని 1-2 బోన్స్ మాత్రమే లభించాయి, మిగతా ఏమీ కూడా లభించలేదు. సో దానికి సంబంధించిన డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి ఉంది. ఆ డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ మృతదేహం ఎవరిది అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు దాదాపుగా 5 అంబులెన్స్ని అధికారులు సిద్ధంగా పెట్టారు. శిథిలాల తొలగింపు క్రమంలో మృతదేహాలకు సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు కనబడితే వాటిని వెంటనే పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నాము. అందుకే అంబులెన్స్ని సిద్ధంగా పెట్టాము అనేది మనము కనిపిస్తున్నాం. మనకు ఎదురుగా కనబడుతున్నాయి కదా అంబులెన్స్. అవే అంబులెన్స్లో మృతదేహాలు దొరికితే వాటిని ఆ అంబులెన్స్లో పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉంది. మొత్తము ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 38 మంది చనిపోయినట్లు, అంటే డెడ్ బాడీలు దొరికాయి. మిగతా వాళ్ళు ఇంకా దొరకాల్సి ఉంది. అందులో 19 మంది మంత్రి చెప్పిన లెక్క ప్రకారం అప్పటి వారికి 18, ఇప్పుడు దొరికినది ఒకటి 19. సో దీన్ని వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మిగతా బాడీస్ మరో 10 డెడ్ బాడీస్ అనేది ఇంకా వెలికి తీయాల్సి ఉంది. ఆ వెలికి తీస్తే క్రమంలో వర్షం కూడా ఇప్పటివరకు కొంచెం పడింది, ఇప్పుడే కొంత ఆగింది. మళ్ళా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మళ్ళా వర్షం అధికంగా పడితే రెస్క్యూ ఆపరేషన్కి అడ్డంకిగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో పోలీసులు, అధికార యంత్రాంగం, నాయకులు, నేతలు అందరూ కూడా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం, దాంట్లో మృతి చెందిన వాళ్ళ వివరాలు, దాని తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ వెలికితీతకు సంబంధించినటువంటి అప్డేట్, ఇవన్నిటి మీద నిరంతరం ఫోకస్ కొనసాగుతుంది. ఎస్పీ, కలెక్టర్, మంత్రి, అధికారులు అందరూ కూడా దీనిపైనే ఫోకస్ చేశారు. సో ఇవాళ సాయంత్రం వారికి రెస్క్యూ ఆపరేషన్ నిరంతరం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మృతదేహం అనేది ఏ స్థితిలో ఉంది అంటే అది నార్మల్ గుర్తుపట్టే విధంగా ఉందా, ఎక్కువగా బర్న్ అయిపోయి ఉందా, ఏమని చెప్తున్నారు? అంటే చాలా దయనీయమైనటువంటి, అసలు మనిషికి సంబంధించిన స్కిన్నేనా అని చెప్పాలి, అంత దయనీయంగా ఉండే ఆ ఆనవాళ్ళు. కేవలం 1-2 బోన్స్ మాత్రమే లభించాయి, మిగతా ఏవి కూడా లభించలేదు. ఆ బోన్స్ని తీసుకొని అంబులెన్స్లో పెట్టారు, అక్కడి నుంచి తరలించారు. కొంత స్కిన్ అనేది అంటే పౌడర్ ఆల్మోస్ట్ ఇట్లా స్టిక్కీ లాగా అయిపోయింది. సో ఆ మనిషికి సంబంధించి అంటే హ్యూమన్ బీయింగ్కి సంబంధించినటువంటి బాడీనా, స్కెలిటనా అనేది మనం డౌట్ వస్తుంది. అంత అధ్వానంగా ఆ బాడీ తయారైపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వేడి ఉండేనో అనేది. సో ఈ సిగాచికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం పైన ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒకటి మాత్రమే దొరికింది ఇప్పుడు. సో ఇంకా 10 డెడ్ బాడీలు దొరకాల్సినటువంటి అవసరం ఉంది అధికారిక లెక్కల ప్రకారం. సో ఆ 10 డెడ్ బాడీలు దొరుకుతాయా దొరకవా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అధికారులు కూడా ప్రయత్నాలు అయితే చేస్తాం కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేము అనేది మంత్రి దగ్గర నుంచి అధికారులు కూడా ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రాజేష్, రైట్. శ్రవణ్, అయితే అంటే ఇంకా 10 మంది మిస్ అయ్యారు కాబట్టి, అంటే లెక్కలు ఉదయం కూడా 11 మంది మిస్సింగ్లో ఉన్నారు. సో వాళ్ళ కోసమే గాలింపు చేపడతామని చెప్పారు. సో ఒక మృతదేహం లభ్యమైంది, ఆ మృతదేహం కూడా గుర్తుపట్టని స్థితిలో ఉందంటున్నారు. సో ఇంకా 10 మంది మృతదేహాల కోసం
అంటే చెప్తున్నారా అంటే ఇప్పుడు అందరూ ఒకే గ్రూప్ దగ్గర ఐ మీన్ ఒక గ్రూప్ దగ్గర గ్రూప్గా పనిచేస్తూ ఉంటుంటారు. సో అదే ఏరియాలో అదే ప్రాంతంలో ఇంకా మిగిలిన వాళ్ళ మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందా, లేదా వేరే వేరే ఫ్లోర్లలో అందరూ పనిచేస్తున్నట్టుగా కంపెనీ చెబుతుందా? అంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నారు అంటే వస్తున్నారు కానీ బయట వెయిట్ చేస్తున్నారు. ఇగో నా వెనకాల ఉన్నటువంటి మహిళ ఒక ఆమె అటు ఇటునే తిరుగుతూనే ఉంది, కానీ ఆమె మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడట్లే. అంటే అంత బాధలో ఆమె ఉంది. కానీ ఏమైనా సమాచారం వస్తుందేమో, తనకు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉండొచ్చు లోపల, కనీసం ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైనా ఇస్తే మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తాం, మేము గుర్తుపడతామేమో అనేటువంటి చిన్న హోప్తో, లాస్ట్ హోప్తోనే ఆ మహిళ ఎమోషనల్గా ఇక్కడే వాక్ చేస్తూనే ఉంది. ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి మహిళ ఇక్కడనే ఏడ్చుకుంటూ ఇక్కడనే ఉంది. సో ఆమె ఆ వార్త కోసం అధికారుల దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అనేటువంటి సమాచారంతో ఆమె ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఇట్లానే చాలామంది దాదాపుగా ఉదయం నుంచి బాధితులకు సంబంధించిన మృతదేహాలకు సంబంధించిన ఎవరైతే మృతులు ఉంటారో వాళ్ళ బాధితులు అందరూ కూడా హాస్పిటల్లో చనిపోయిన దాంట్లో లేకుండా, చికిత్స పొందుతున్న వాళ్ళు దాంట్లో లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధితులు ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడికే వచ్చి డెడ్ బాడీకి సంబంధించినటువంటి అంశం పైన ఏదైనా అప్డేట్ వస్తుందనేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఆపరేషన్ ముగిసే వరకు ఏమీ చెప్పలేము అనేది అధికార యంత్రాంగం అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దామోదర్ రాజనరసింహ మంత్రి ఇప్పటికే 2 సార్లు వచ్చారు. సిగాచికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని పరిశీలించారు, అధికారులతో మాట్లాడారు. మరోసారి ఇంతకుముందు ఒక 15-20 నిమిషాల క్రితం వచ్చి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడి సహాయక చర్యలు ఏ విధంగా అంటే ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, ప్రస్తుతం 2 జేసీబీలు, భారీ జేసీబీల ద్వారా ఈ ఆపరేషన్ శిథిలాల తొలగింపు జరుగుతుంది, ఇంకా ఎన్ని జేసీబీలు ఏమైనా అవసరం పడతాయా లేకపోతే ఇంకేమైనా ఎక్విప్మెంట్ అవసరం పడుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అడిగి వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి కూడా సమకూరుస్తామనేటువంటి అంశాన్ని దామోదర్ రాజనరసింహ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పటివరకు మరో ఉదయం నుంచి ఇప్పటివరకు గమనిస్తే ఒక డెడ్ బాడీకి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు లభించాయి. అవి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ బాడీ ఎవరిదన్నది తెలిసేటువంటి అవకాశం ఉంది. సో మరో 10 మంది డెడ్ బాడీస్ కోసం రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. అది పాశ్చ మైలారంలో జరిగినటువంటి దుర్ఘటన ఎన్ని కుటుంబాల్లో విషాదం నింపిందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా 11 డెడ్ బాడీస్ అంటే 11 మంది ఇంకా లోపల ఉన్నారు. సో దాంట్లో ఇవాళ ఒక్కరి మృతదేహం అయితే లభ్యమైంది. నిన్నటి నుంచి కంటిన్యూస్గా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి ఇట్లా అన్నీ కూడా అందరూ కూడా దాని ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటిదాకా కేవలం 11 మందిలో ఒకే ఒక్క డెడ్ బాడీ అయితే లభ్యమైంది. అది కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో పూర్తిగా బర్న్ అయిపోయింది. కేవలం కొన్ని ఎముకలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. సో దొరికినటువంటి ఆనవాళ్లను డెడ్ బాడీని ఇక్కడ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేసిన అనంతరం ఎవరిదో గుర్తించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అయితే నిన్న ఎంత పెద్ద ఘోరమైనటువంటి దుర్ఘటన జరిగిందంటే ఇప్పటిదాకా అందుతున్నటువంటి లెక్కల ప్రకారం 37-38 మంది అంటున్నారు. సో కంపెనీ అయితే 40 మందిగా చనిపోయినట్టుగా సిగాచి ఫ్యాక్టరీ కూడా ప్రకటించినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. సో ఇంకా 10 మంది శిథిలాల కిందే ఉన్నారు. ఆ 10 మంది కూడా ఇక మృత్యువాత పడ్డట్టుగా మనకు అర్థమవుతూనే ఉంది. ఆల్రెడీ ఒకరి డెడ్ బాడీ లభ్యమైంది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేసిన అనంతరం తిరిగి ఆ కుటుంబ సభ్యులకు అందిస్తారు. సో కుటుంబ సభ్యులందరూ వస్తున్నారు. సో మా వాళ్ళ ఎక్కడ, మా వాళ్ళ జాడ ఎక్కడ, మా వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడ, మా వాళ్ళ ఆనవాళ్ళు ఎక్కడ అంటూ అక్కడ ఫ్యాక్టరీ చుట్టూ పాపం తిరుగుతూనే ఉన్నారు రోధించుకుంటూ. కానీ సరే శిథిలాల కింద ఆ శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, 2 బాక్సుల్లో చూస్తున్నాం. శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది ఒక పక్క లెఫ్ట్ సైడ్ బాక్స్లో కంటిన్యూస్గా మనకు కనిపిస్తుంది, జేసీబీలు వర్క్ చేయడం. సో అగ్ని ప్రమాదం తీవ్రత ఎంత ఎఫెక్టివ్గా ఉందో మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనకు కనిపిస్తూ ఉంది. అది పేలడం వల్ల, ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడం వల్ల మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాద తీవ్రత ఎంత దారుణంగా ఉందో మనం కనిపిస్తుంది బిగ్ టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో. అలాగే అంబులెన్సెస్ కూడా, అంటే అక్కడ ఎవరైనా డెడ్ బాడీ దొరకగానే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసంగా అక్కడ అంబులెన్సులు కూడా అక్కడ అందుబాటులోనే ఉన్నాయి. సో పటాన్ చెరు ఆసుపత్రికి అయితే ప్రస్తుతం డెడ్ బాడీ తరలించినట్టుగా చెబుతున్నారు. సో డిఎన్ఏ పరీక్షల అనంతరం ఆ డెడ్ బాడీ ఎవరిది ఏంటి అనేది గుర్తించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.